ఇచ్చట కప్పు కొట్టిన వారిని పక్కన పెట్టబడును. జనతా గ్యారేజ్ ఇక్కడ రిపేర్లు చేయబడును అన్నట్టు కప్పు కొట్టిన వారిని తీసి పక్కన పెడతారనమాట సెలక్షన్ కమిటీ. ఎందుకు చెప్తున్నానంటే రోహిత్ శర్మ ఆయన ఎంత గొప్ప ఆటగాడు. ఆ? ఈ ముంబై ఇండియన్స్లో కూడా అంతే. ముంబై ఇండియన్స్కి 5 సార్లు కప్ వచ్చిందంటే మెయిన్ రోహిత్ శర్మయే కారణం. రోహిత్ శర్మ అంత ప్రతిభావంతుడు కాబట్టి 5 సార్లు కప్ వచ్చింది. అయినా కూడా ముంబై ఇండియన్స్లో అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించారు. అలాగే క్రికెట్ వన్డే కానీ T20 కానీ ఏది తీసుకున్నా సరే రోహిత్ శర్మ ఆటగాడు, ఎక్సలెంట్ ఆటగాడు. ఆయన కెప్టెన్సీ కూడా చాలా. ధోని తర్వాత గంగూలీ, ధోని, ఇప్పుడు ఒక రోహిత్ శర్మ, వాళ్ళిద్దరి తర్వాత రోహిత్ శర్మనే ముందుంటాడు. కప్ అందించడంలో కానీ, ఆట ఆడటంలో కానీ, సహచరులతో బిహేవ్ చేయడం కానీ చాలా పద్ధతిగా నడుచుకుంటాడు. ఆయన కూడా రోహిత్ శర్మకి అన్యాయం చేశారు. కప్పు కొట్టాడు. కప్పు కొట్టిన తర్వాత వెంటనే కెప్టెన్సీని తొలగించారు. సరే, కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత మళ్ళీ సూర్యకుమార్ యాదవ్కి బాధ్యతలు అప్పగించారు. అప్పగించిన తర్వాత అయినా ఫ్యాన్స్ ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పగించిన తర్వాత అయినా ఆయన తొలగించారు. సరే, వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు. దాని తర్వాత అప్పగించారు. అయినా కూడా సూర్యకుమార్ యాదవ్ కప్ అందించాడు, వరల్డ్ కప్. దాని తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ సంవత్సరంలో అసలు జట్టు నుండే లేకుండా చేశారు. ఈ ఒక్కసాటే కదండి, ముంబై ఇండియన్స్లో కూడా రోహిత్ శర్మకు అలాగే జరిగింది. అలాగే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్కి అలాగే జరిగింది. మొన్న రజిత్ పటిదార్, ఆర్సీబీకి కప్పు లేదు 18 సంవత్సరాల నుంచి. వాళ్ళ కళ. ఎంతో మహామహులు, గొప్ప గొప్పలు, ఏబి డివిలియర్స్, గేలు, ఎంతెంతో గొప్ప గొప్ప ఆటగాళ్ళందరూ ప్రయత్నించారు. ఎవరి వల్ల అవ్వలేదు. ఒక రజిత్ పటిదార్, ఒక దురందర్, అతని వల్లే సాధ్యమైంది. 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ ఆర్సీబీకి కప్పులు అందించాడు. అంటే సహచరులు అందరూ కలిసి ఇచ్చారు, కానీ ఒక కెప్టెన్సీ అనేది ముఖ్యం. తనకి మొండి చేయి చూపించారు. సంజు శాంసన్ ఎంత గొప్ప ఆటగాడు. అతనికి అసలు ప్లేస్ ఉంటుందా లేదా అనేది కూడా మనం ఊహించలేకపోతున్నాం. ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు, కానీ మొన్న వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ వచ్చిందంటే అది ఖచ్చితంగా సంజు శాంసన్ వల్లే. అలాగే శ్రేయస్ అయ్యర్ ఎంత గొప్ప ఆటగాడండి. అతనికి ఇప్పుడుదా కదా, అసలు ఎప్పుడో రావాలి కెప్టెన్సీ. గిల్లికి మూడు ఫార్మాట్లలో ఎందుకండి? టెస్ట్ క్రికెటర్ అతను. T20కి పనికిరాడు, వన్డేకి కూడా పనికిరాడు. చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. నేనైతే ఖచ్చితంగా ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ముందుకు తీసుకెళ్తాడు అనుకుంటున్నాను. అలాగే ఫెయిల్ అయినా కొన్నిసార్లు అవకాశాలు ఇవ్వాలని క్రికెట్ పెద్దలు వాళ్ళు ఒకసారి గమనించుకోవాలి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియజేయండి. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా మీ సహకారం అందించండి. థ్యాంక్ యూ.